ట్రాన్స్పరెంట్ గా నాకు ఓటు వెయ్యని వాడైనా పర్వాలా, దట్ మ్యాన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా, హీ షుడ్ బి గివెన్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ టీడీపీ వాళ్ళకి పథకాలు, టీడీపీ వాళ్ళకి పనులంట. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, ఏపీ సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. ఆయన వ్యాఖ్యల తర్వాత ఏపీ జనం కసితో రగిలిపోతున్నారు. టీడీపీ వాళ్లకు దోచిపెట్టడానికే అధికారం ఇచ్చింది. ఎవరి సొమ్ము ఎవరికి దోచిపెడుతున్నారు, ఎవరు దోపిడీ చేసుకోటానికి అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. జనం ఆవేదనలో నిజం లేదా? జనం ప్రశ్నల్లో వాస్తవం లేదా? 5 కోట్ల మంది ఆంధ్రులు పన్నులు కడితేనే కదా ప్రభుత్వానికి డబ్బులు వస్తుంది అంటూ గళం విప్పుతున్నారు. 1,40,00,000 మంది జనం వైసీపీకి ఓట్లు వేశారు. వీళ్లందరూ ఏపీ జనం కాదా? వీళ్లు పన్నులు కట్టటం లేదా? పెట్రోల్ కొట్టించుకుంటే ప్రభుత్వ ఖజానాకు సొమ్ము వెళ్తుంది కదా? జీఎస్టీ అని నిత్యావసర సరుకులపై పన్నులు పిండుకోవటం లేదా? ఆర్టీసీ బస్సు ఏమైనా ఊరికే ఎక్కించుకుంటున్నారా? నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏపీలోని 5 కోట్ల మంది పన్నులు కడితేనే కదా ప్రభుత్వం నడుస్తుంది. అలాంటప్పుడు వైసీపీ వాళ్లకే పథకాలు, వైసీపీ వాళ్లకు పనులు చెయ్యం అని బహిరంగంగా చెప్పటం ఏంటి? ఎవడబ్బ సొమ్మును ఎవడు దోచుకోటానికి అధికారం ఇచ్చారంటూ పేదలు, మధ్యతరగతి వాళ్లు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ వాళ్లకు పనులు చెయ్యం, పథకాలు ఇవ్వం అంటే 1,40,00,000 మంది మేం పన్నులు కట్టం అంటే పరిస్థితి ఏంటి? ఇతర రాష్ట్రాల నుంచి వస్తువులను కొనుగోలు చేసి తీసుకొస్తే ఏం చేస్తారు అని నిలదీస్తున్నారు. బైక్, కార్, లారీ, ఆటో ఇలాంటివి అన్నీ కొనుగోలు చేసినప్పుడు లక్షల రూపాయలు చంద్రబాబు ప్రభుత్వానికి పన్నులు కడుతున్నారు ఏపీ జనం. ఇందులో వైసీపీ వాళ్లు కూడా ఉంటారు. వైసీపీ వాళ్లు కట్టే పన్నుల సొమ్ము మాత్రం కావాలి, వాళ్లకు మాత్రం పథకాలు ఇవ్వరు. పనులు చెయ్యరా ఏంటి? ఎంత దుర్మార్గం, ఎంత కర్కసత్వం! వైసీపీ వాళ్లు కట్టే పన్నులు, డబ్బులు కావాలి, ఆ డబ్బులు మాత్రం టీడీపీ వాళ్లకు దోచిపెడతారా? ప్రభుత్వమే ఇలా విభజించి పాలించటం ప్రపంచంలోనే ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో లేదు అంటున్నారు సామాన్య జనం. లిక్కర్ కొంటే వైసీపీ వాళ్లు పన్నులు కట్టడం లేదా? కరెంటు బిల్లు కట్టడం లేదా? వాటర్ బిల్లు కట్టడం లేదా? ట్యాక్సులు కట్టడం లేదా? వాళ్ల డబ్బులు కావాలి, వాళ్లకు మాత్రం పనులు చెయ్యరంట. కిమ్ రాజ్యం కంటే మరీ దారుణంగా ఉందంటూ దుమ్మెత్తిపోస్తున్నారు ఏపీ జనం. జగన్ ప్రభుత్వ హయాంలో కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, పార్టీ చూడలేదు. ఓటు వెయ్యని వాళ్లకు కూడా సంక్షేమ పథకాలను గడప గడపకు చేర్చిన ఘనత జగన్ది. ఎందుకంటే అందరూ పన్నులు కడతారు. రాజకీయం అనేది ఓట్ల వరకే, ఆ తర్వాత సంక్షేమం అందరిది. ఓ పార్టీ కోసమే ప్రభుత్వం పని చెయ్యదు, చెయ్యకూడదు అనేది కామన్ సూత్రం. దీనికి విరుద్ధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు వ్యవహరించటం అత్యంత దారుణంగా అభివర్ణిస్తున్నారు ఆర్థికవేత్తలు. సీఎం చంద్రబాబు తీరు ఇలాగే కొనసాగితే ఏపీకి ఎందుకు పన్నులు కట్టాలి అనే ప్రశ్న వస్తుంది జనంలో. పక్క రాష్ట్రాల్లో కొనుక్కుంటాం, పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటాం అంటున్నారు జనం. ఏపీలో పన్నులు కట్టి టీడీపీ వాళ్లకు దోచిపెట్టడానికా? దోచిపెడుతుంటే చూస్తూ ఉండటానికి మేం ఎర్రిపప్పలం కాదంటున్నారు జనం. మొత్తానికి కూటమి ప్రభుత్వం దోపిడీకి సీఎం చంద్రబాబు వ్యాఖ్యలే నిదర్శనం. కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలకే పనిచేస్తుంది, జనానికి కాదని తేల్చేశారు. ఇప్పుడంటే ఓపెన్ అయ్యారు. కానీ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ ఇంతే అంటున్నారు అనలిస్టులు. జనమే అర్థం చేసుకోలేదు, అబద్ధాల మాయలో పడ్డారు అంటున్నారు సామాన్య జనం.